నెఫిలీలు. ఆ దినముల్లో నెఫిలీలు భూమి మీద ఉండిరి. దేవుని కుమారులు నరుని కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొందెను, తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేదెను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానన్ను. ఈ విధముగా నెఫిలీలు మరియు నరుని కుమార్తెలు చేసిన పాపముని బట్టి దేవుడు వీరిని ఎందుకు సృష్టించానా అని సంతాపం పొందినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొండ్రి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు. కనుక వీరిని బట్టి నరులను సృజించిన కారణం చేత అతడు వారు చేస్తున్న పాపాన్ని బట్టి వారి ఎడల హేయమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. వారిని బట్టి దేవుడు సంతాపం పొందుతున్నాడు. ఆ సంతాపం పొందే దినముల్లో నెఫిలీలు అనబడేటటువంటి వారు బలవంతులుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈ నెఫిలీల గురించి ప్రస్తావన ఆదికాండము 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉన్నది.